సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి సుభాష్. 3 రోజుల కిందట సూసైడ్ చేసుకోగా ఇవాళ బయటపడింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఓనర్ స్థానికులు డోర్ పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. దాంతో 9 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల కూతురికి ఉరేసి తాను చనిపోయాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైటిక సంగారెడ్డి జిల్లాలో జరిగిన విషాదంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండి కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఈరోజు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం పూర్తిగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక నివేదికలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇద్దరు భార్యాభర్త మధ్య జరుగుతున్న గొడవల కారణంగా పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన పూర్తి సమాచారం ఇంకా పూర్తి విచారణ దర్యాప్తు జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. సుభాష్ అనే వ్యక్తి, ఆయన ఇద్దరు పిల్లలు, ఏదైతే భార్య మంజులా 30 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో 9 సంవత్సరాలు రితిక్ మారియన్, ఆరాధ్య 5 సంవత్సరాలు. వీరిద్దరిని చంపినట్టు కూడా 3 రోజుల క్రితమే చంపినట్టు కూడా ప్రాథమిక విచారణలో ఆధారాలు దొరికినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈయన కూడా 3 రోజుల నుంచి పూర్తిగా డోర్ లాగేసుకొని డోర్ తీయకుండా ఉండడంతో స్థానికంగా కుళ్ళిన వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డోరు పగలగొట్టి చూడగా 3 విగత జీవులుగా ఉన్నారు. వారంతా కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నారు. సుభాష్ స్థానికంగా ఉండే పిహెచ్సి, ఏదైతే సదాశివపేట పరిసర ప్రాంతాలు, ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో పిహెచ్సిలో ఒక ల్యాబ్ లో పనిచేసే వ్యక్తి. ఆయన కుటుంబం ఏదైతే ఆయన కుటుంబంలో భార్యకు ఆయనకు ఉన్న గొడవల కారణంగా మంజుల కొద్ది కాలం క్రితం పుట్టింటికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 5 నుంచి 6 పేజీల ఉత్తరాలు కావచ్చు, ఇతర భార్యతో గొడవలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయన లెటర్లో రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా పోలీసులు సేకరించారు. 3 రోజుల క్రితమే జరిగినప్పటికీ పూర్తిగా అంటే వీరి గురించి బయట చుట్టుపక్కల వారు స్మెల్ ఏదైతే దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారంతో విషయం బయటకు పోకింది. ఇప్పటి వరకు భార్య మంజుల కూడా ఏదైతే స్థానికంగా ఉండే కొంత వేరే వారితో ఏదైతే అక్రమ సంబంధం ఉన్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ లేఖ కూడా బయటకు రావడంతో వాటన్నిటిని పూర్తి విచారణ చేపడతామని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా కూడా భవిష్యత్తులో ఎన్నో ఆశలతో జీవిస్తున్నాం, కానీ తమ మధ్య ఉన్న సమస్యలు పిల్లలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఆయన లేఖలో రాసి వారిద్దరిని కూడా చంపినట్టు చెప్తున్నారు. వాళ్ళిద్దరికి ఊరిగా వేయడం కాకుండా చంపినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో పూర్తి దర్యాప్తు తర్వాత ఎట్లా చంపారు అవన్నీ వీరి మధ్య ఉన్న కలహాలు ఏంటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఈ కుటుంబ ఆత్మహత్య ఏదైతే ఉందో మొత్తం ఈ ప్రాంతంలో విషాదాలనుకున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మొత్తం ఆందోళన అయితే రేకెత్తినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి సుభాష్. 3 రోజుల కిందట సూసైడ్ చేసుకోగా ఇవాళ బయటపడింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఓనర్ స్థానికులు డోర్ పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. దాంతో 9 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల కూతురికి ఉరేసి తాను చనిపోయాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.